ఈ వీడియోలో ఒరిజినల్ మూవీ కంటే తెలుగులో తీసిన బెస్ట్ తెలుగు రీమేక్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది రీమేక్ మూవీ అంటే ఒరిజినల్ మూవీని కాపీ కొట్టడం అని అనుకుంటారు. కానీ కొన్ని తెలుగు సినిమాలు మాత్రం ఒరిజినల్ మూవీ కంటే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరికొన్ని కల్ట్ క్లాసిక్గా నిలిచాయి. మరి ఒరిజినల్ మూవీకి ఏం మాత్రం తీసిపోకుండా దానికి మించిన అవుట్పుట్ ఇచ్చిన టాప్ 10 తెలుగు రీమేక్ మూవీస్ ఏవో చూసేద్దామా? దానికన్నా ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1987లో రిలీజ్ అయిన పసివాడి ప్రాణం మూవీ పూవిన్ను పోతీయ పొంతేనాల్ అనే మలయాళం మూవీకి రీమేక్. ఈ మూవీని మలయాళంలో మమ్ముట్టి గారు చేశారు. ఒరిజినల్ మూవీలో హీరో క్లైమాక్స్లో చనిపోతాడు, కానీ తెలుగులో మాత్రం హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. చిరంజీవి కెరియర్లో ఈ మూవీ ఒక మైల్ స్టోన్ లాంటిది. అప్పట్లో ఈ మూవీలో చేసిన బ్రేక్ డ్యాన్స్ యూత్ని చాలా ఆకట్టుకుంది. ఇంకో విషయం, మలయాళంలో ఈ మూవీ అంతగా ఆడలేదు, కానీ తెలుగులో మాత్రం ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. బ్రేక్ డ్యాన్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తెలుగు మూవీ కూడా ఇదే. రష్యన్ లాంగ్వేజ్లో డబ్ చేసి రిలీజ్ చేసిన ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ కూడా ఇదే. చిరంజీవికి మరింత స్టార్డమ్ని పెంచింది ఈ పసివాడి ప్రాణం మూవీ. 2019లో రిలీజ్ అయిన గద్దలకొండ గణేష్ మూవీ తమిళ్ మూవీ అయిన జిగిర్తండా మూవీకి రీమేక్. ఈ మూవీని తమిళ్లో కార్తీక్ సుబ్బరాజు తీశాడు. ఈ మూవీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీలో కొన్ని చేంజెస్ చేసి తెలుగులో హరీష్ శంకర్ తీశాడు. ఒరిజినల్ మూవీలో హీరో సినిమా తీశాక కమెడియన్ అయిపోతాడు. ఒరిజినల్ మూవీ కొద్దిగా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది, కానీ తెలుగులో వచ్చేసి ఈ మూవీలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి సినిమాని చాలా బాగా తీశారు. తెలుగులో హీరో సినిమా తీశాక సొసైటీలో హీరోకి చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది. ఎప్పుడు మాట్లాడిన వాళ్ళ మదరు అతనితో మాట్లాడుతుంది. సినిమా అనేది హీరోని చేంజ్ చేస్తుంది. తెలుగులో ఈ మూవీని చూస్తే సినిమా చేంజ్ ఎవ్రీథింగ్ అనే మెయిన్ ప్లాట్ని గుర్తు తెస్తుంది. ఈ మూవీలో వరుణ్ తేజ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. తెలంగాణ యాసలో చాలా బాగా మాట్లాడాడు. 2012లో రిలీజ్ అయిన సుడిగాడు మూవీ తమిళ్ మూవీ అయిన తమిళ్ పాడం మూవీకి రీమేక్. నాకు తెలిసి తెలుగులో వచ్చిన ఫస్ట్ ఫుల్ లెంత్ స్పూఫ్ కామెడీ మూవీ ఇదే అనుకుంటా. ఇది తమిళ్ సినిమా రీమేక్ అయిన తెలుగు మూవీ రిఫరెన్సెస్, స్టార్ హీరో సెటరిక్ డైలాగ్లు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. చాలా పాటల నేమ్స్ని కలిపి ఒక సాంగ్లా తీశారు. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే చాలా మంది చూస్తారు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్గా సుడిగాడు 2 రాబోతుంది. 1992లో రిలీజ్ అయిన చంటి మూవీ తమిళ మూవీ అయిన చిన్నతంబి అనే మూవీకి రీమేక్. వెంకటేష్ కెరీర్ను మలుపు తిప్పిన సినిమాలలో చంటి ఒకటి అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత నుంచే ఆయనకు ఫ్యామిలీ హీరో అనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో వెంకటేష్ అమాయకమైన పనివాడి పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన నటన, పాత్రలో చూపించిన అమాయకత్వం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అంతేకాదు, వెంకటేష్ కెరీర్లో చంటి ఒక ముఖ్యమైన మైల్ స్టోన్లా నిలిచింది. అలాగే ఈ సినిమాకు ఇళయరాజు గారు ఇచ్చిన సంగీతం మరో ప్లస్ పాయింట్ అయింది. ఆయన ఈ మూవీకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు ఆ మూవీలో ఉన్న సీన్స్ మరింతలా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఇప్పటికీ చాలామంది ఈ సినిమాలో పాటలు వింటారు. మొత్తానికి చంటి సినిమా వెంకటేష్ కెరీర్లో కాకుండా తెలుగు సినీ చరిత్రలో కూడా ఒక ప్రత్యేక స్థాయిని సంపాదించుకుంది. 2004లో రిలీజ్ అయిన ఘర్షణ మూవీ తమిళ్లో సూర్య నటించిన కాకా కాకే మూవీకి రీమేక్. ఈ మూవీని తెలుగులో తమిళ్లో గౌతమ్ మీనన్ వాసుదేవ్ గారు తీశారు. కథ పరంగా చూసుకుంటే 2 వర్షన్లు కూడా బాగానే ఉంటాయి. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా వెంకటేష్ దగ్గుపాటి ఇమేజ్కి చాలా బాగా సెట్ అయింది. ఈ మూవీలో వెంకటేష్ ఏసీపీ రామచంద్రన్ ఐపీఎస్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన నటన చూస్తుంటే నిజంగా ఓ పోలీస్ ఆఫీసర్ను చూసినట్టే అనిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అన్నిట్లోనూ ఆయన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో తన జీవితంలో జరిగిన సంఘటనలను చెబుతూ కథను ముందుకు తీసుకెళ్లే విధానం ప్రేక్షకులకు చాలా బాగా ఆకట్టుకుంది. అయితే ఒరిజినల్ వర్షన్ అయిన తమిళ్ మూవీలో హీరోయిన్ని క్లైమాక్స్లో విలన్ చంపేస్తాడు. కానీ తెలుగులో ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. 2016లో రిలీజ్ అయిన ఊపిరి మూవీ ఇన్టచబుల్ అనే ఒక ఫ్రెంచ్ మూవీకి రీమేక్. మన తెలుగు ప్రేక్షకులకు మరింతలా దగ్గరగా అనిపించేలా ఈ కథలో కొన్ని మార్పులు చేసి ఈ సినిమాను తీశారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషలో ఒకేసారి తీసి
విడుదల చేశారు. తమిళ్లో ఈ సినిమాను తుంజా పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున అండ్ కార్తీక్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో కార్తీక్ స్టోరీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. నాగార్జున కార్తీక్ మధ్యలో వచ్చే ఎమోషన్ సీన్స్, వారి స్నేహాన్ని చూపించే విధానం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఊపిరి సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులలో మంచి అనుభూతి కలుగుతుంది. జీవితాన్ని కొత్త కోణంలో చూడాలి అనిపించేలా ఈ మూవీ చేస్తుంది. అందుకే ఈ సినిమా ఇప్పటికీ చాలామంది ఫీల్ గుడ్ మూవీ జాబితాలో ఒక ప్రత్యేక స్థానంలో నిలిచిపోయింది. 2004లో రిలీజ్ అయిన శంకర్దాదా ఎంబీబీఎస్ మూవీ హిందీలో వచ్చిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ మూవీకి రీమేక్. ఈ మూవీ హిందీలో చాలా పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా చూస్తే మరింత ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను మరింతగా విపరీతంగా అల్లరించారు. ముఖ్యంగా హాస్పిటల్లో జరిగే సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులకు నవ్విస్తూ అలాగే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్ అయ్యింది. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ఎనర్జీని తీసుకువస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా రీమేక్ మూవీ అంటే నాకు అసలు నమ్మబుద్దే కాదు. 2003లో రిలీజ్ అయిన ఠాగూర్ మూవీ తమిళ్లో రిలీజ్ అయిన రమణ మూవీకి రీమేక్. ఒరిజినల్ వర్షన్ అయిన తమిళ్ మూవీని ఏఆర్ మురుగదాస్ గారు తీశారు. కానీ తెలుగు మూవీలో కొన్ని చేంజెస్ అడిగితే దానికి మురుగదాస్ గారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ వివి వినాయక్ గారి దగ్గరికి వచ్చింది. మన తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమాలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మూవీని తీశారు. వివి వినాయక్ గారు చిరంజీవి గారి కోసం రాసిన కథల్లోంచి కొన్ని సీన్స్ని తీసి ఈ మూవీలో యాడ్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ని కూడా మార్చారు. ఒరిజినల్ వర్షన్ అయిన రమణ మూవీలో హీరో క్లైమాక్స్లో చనిపోతాడు. కానీ మన తెలుగులో మాత్రం అలా జరగదు. ఈ సినిమాలో చిరంజీవి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, ఎమోషనల్ సీన్స్, మాస్ ఎలిమెంట్ సీన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అలాగే ఈ మూవీలో ప్రకాష్ రాజ్ నటించిన పాత్ర చాలా బాగుంటుంది. ఠాగూర్ మూవీ ఒక నార్మల్ రీమేక్ మూవీలో కాకుండా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మంచి కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేసి ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం వల్ల భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో హాస్పిటల్ సీన్ కామెడీతో స్టార్ట్ అయినా తర్వాత మెయిన్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తుంది. మొత్తానికి ఠాగూర్ నార్మల్ రీమేక్ మూవీలా కాకుండా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి మంచి కమర్షియల్ హిట్గా తీశాడు వివి వినాయక్ గారు. 2016లో రిలీజ్ అయిన ధృవ మూవీ తమిళ్ మూవీ అయిన తనే ఒరువన్ అనే మూవీకి రీమేక్. ఈ మూవీని తెలుగులో సురేందర్ రెడ్డి గారు తీశారు. ఒరిజినల్ వర్షన్ అయిన తమిళ్ మూవీతో పోలిస్తే సురేందర్ రెడ్డి గారు ఈ మూవీని మరింత స్టైలిష్గా కమర్షియల్ ఎలిమెంట్తో తీశారు. ఈ మూవీలో రామ్ చరణ్ ఐపీఎస్ రోల్లో కనిపిస్తాడు. రామ్ చరణ్ ఫిజిక్స్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రజెన్స్ చూస్తుంటే నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్ని చూసినట్టే అనిపిస్తుంది. అందుకే మనము ఆ క్యారెక్టర్కి త్వరగా కనెక్ట్ అయిపోతాం. అలాగే ఈ మూవీలో విలన్గా చేసిన అరవింద్ స్వామి కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఈ మూవీలో విలన్ చాలా తెలివిగా ఉంటాడు. ఎప్పుడూ ఒక ప్లాన్కి ఆల్టర్నేటివ్ ప్లాన్ని రెడీగా పెట్టుకొని ఉంటాడు. ఈ మూవీలో హీరో విలన్ల మధ్య జరిగే మైండ్ గేమ్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో, ట్విస్టులతో ప్రేక్షకులను మరింతలా ఆకట్టుకునేలా సురేందర్ రెడ్డి గారు తీశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్లో విలన్కి తన వెనుక ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతుందన్న విషయమే తెలీదు. హీరో విలన్ని అన్ని వైపులా కట్టివేస్తాడు. కానీ ఆ ప్రాబ్లంని విలన్ 2 minutes టైం తీసుకొని ఈజీగా సాల్వ్ చేసుకుంటాడు. ఇక్కడే విలన్ ఎంత తెలివైన వాడో తెలుస్తుంది. చాలామంది ఈ మూవీకి ఫస్ట్ టైం రామ్ చరణ్ కోసం అని థియేటర్కి వెళ్ళి అరవింద్ స్వామికి ఫ్యాన్స్ అయ్యి తిరిగి వచ్చారు. 2012లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ మూవీ హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ మూవీకి రీమేక్. ఈ మూవీని తెలుగులో హరీష్ శంకర్ గారు తీశారు. ఈ మూవీ ఒరిజినల్ వర్షన్ కంటే తెలుగులో చాలా బాగుంటుంది. ఈ మూవీని హరీష్ శంకర్ కథల్లో, స్క్రీన్ ప్లేలో చాలా మార్పులు చేసి పవన్ కళ్యాణ్ స్టైల్కి తగ్గట్టుగా చాలా అద్భుతంగా మలిచాడు. ముఖ్యంగా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ చెప్పే పంచ్ డైలాగ్లో ఆయన మేనరిజంకి, కామెడీ టైమింగ్కి ఇప్పటికీ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఈ మూవీలో ప్రత్యేకంగా అంతాక్షరి అనే ఒక కామెడీ సీన్ కూడా జోడించారు. ఈ మూవీకి డిఎస్పీ ఇచ్చిన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్తుంది. ఈ మూవీలో హీరో విలన్ ఫస్ట్ టైం కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ని డైరెక్టర్ చాలా బాగా తీశాడు. నాకు ఈ మూవీలో ఫేవరెట్ సీన్ వచ్చేసి బ్రహ్మానందం గారు హీరో కటౌట్ తీసుకొని విలన్ ఇంటికి వెళ్ళిన సీన్ చాలా బాగుంటుంది. ఈ మూవీని హరీష్ శంకర్ గారు తెలుగులో ఒక మాస్ ఎంటర్టైనర్గా తీశాడు.
మీకు పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోకి 1K లైక్ కొట్టండి. అలానే ఈ వీడియోలో మీకు ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్.